చాకుడు చెయ్యిరుతుంది, తల కూడా వలుగుతుంది. తల అడిగినప్పుడు మళ్ళీ అనలేవేం రాని తల అని చెప్పి చేయి మంచిగా చేపిస్తారా? చేతి ఇంట్లో పట్టుకొని వచ్చారు. మోషన్ టాబ్లెట్ వేసి పెద్ద తమాషా వేసేసి మస్తు పెయిన్ బర్దాస్త్ చేసుకుంటున్నా, బారమే బర్దాస్త్ చేసుకుంటున్నా. చచ్చిపోతానా మొత్తం రక్తంతో కోసుకొని చచ్చిపోతా. చెయ్యిర ఒకటి తీసుకొచ్చిన అనుకుంటున్నావా? నువ్వు కేపాలని చంపి పంపిస్తా. నేను పాలు పెట్టే చేయి నొప్పికి ఇంకా కామెడీగా ఏదో తీసుకుంటుండు. ఇప్పుడు ఏంద్రా డారెడ్ ఇంపుడే ఉంటుంది. తమాషా తక్కువైంది అనుకో, చూపిస్తా నేను ఏందో చూడాలి. కానీ అవ్వడానికి నాకు మోషన్ టాబ్లెట్ చూడు బక్కాయి తిరగాలి ఇంతున్నాయి. ఇగో ఇంత అయినాయి, తిరగాలి ఇంతున్నాయి. ఇగో ఇంత అయినాయి. హలో గాయ్స్, అందరికి నమస్తే. నేను మీ రామ్నాథ్ డాన్సర్ చింటూ. తెలుసా మా ఛానల్ పేరు శ్రీధర్ మమ్మీ. ఇలా పిచ్చోని అయిపోతున్నా నేను. అని చెయ్యిర ఒకటి చింటూవాడు అయితే దినాకరాన్ని వచ్చి డైరెక్ట్ బ్యాట్ తో కొట్టిండు. ఎందుకనంటే ఎందుకు కొట్టినవరా బ్యాట్ అంటే వీడేమో మోషన్ టాబ్లెట్ వేసినప్పుడు తెలియదా బేటే నాకు ఇష్టం అని చెప్పి లిమ్కాల మోషన్ టాబ్లెట్ వేస్తే నేను పిచ్చోన్నా. ఓరా బాయ్ సార్ కొట్టొద్దు సార్. చెప్పానా 3 రోజులకెళ్ళి వీడియో తీయలే. చాపాడు ఒకటే ఫోన్ చేస్తుండు, రారా అంటే నేను రానని రాబోయ్ అని చెప్పిన. యూట్యూబ్ మనం వదిలేసుకోము. ఉరికితే దినాకారాడే ఉరకాలేమో కానీ మనమైతే ఉరికేటోళ్ళం కాదు. మొన్న చాలా గలత్ చేసేసిండానికి నాకు ఏం లొల్లేం లేదు. ఆయనకి నాకు అంత కాంప్రమైజ్ అయిపోయింది, మంచిగా అయిపోయింది. ఖాళీ పిలి మొన్న నాకు మోషన్ టాబ్లెట్ వేసి అస్టో చేసేసిండాడు. మొత్తం మా అమ్మ పైప్ పెట్టి అడుగుతుంది. బాత్రూమ్ పోయినా, బేకరీకి పోతే ఆడ పోయినా, షాప్ కాడ మజా గిజా తినికి పోతే ఆడ పోయినా, ఇంట్లో చుట్టాలు గిట్టాలు బురాన్ అయిపోయారు. సాపాల బి పోయినా. ఏంటి బాబన్న ఇంకోసారి సాపాల బి పోయినా. ఇవాళ ఏందో అని మొత్తం చేసేస్తున్నాను. చెయ్యి ఒకటేసి ఇవాళ అయితే డైరెక్ట్ చంపేస్తా. పిచ్చిలేస్తే చంపేస్తా డైరెక్ట్. ఏంది మళ్ళీ ఈరోజు వీడియో బ్యాటింగ్ బ్యాటింగ్ ఏమైందిరా గుర్తులు? చెప్పానికి తెలియదు. అరే తాకుడు ఇప్పుడు కాదు. డైరెక్ట్ మొన్న ఆయనకి నాకేం మన దుష్మన్ ఉందా? లేదు. అంతా కలిసిపోయినామా? అన్ని రివెంజ్ అయిపోయినాయా? మోషన్ టాబ్లెట్ వేసిండా నాకు దమా ఖరాబ్ అవుతుంది. అయితే అట్లా కొడతావా? కొట్టుడు చంపేస్తాను డైరెక్ట్. నువ్వు మోషన్ టాబ్లెట్ అయ్యి నేను ఈశ్వరుడు చంపేస్తామా డైరెక్ట్. ఆడ అనుకుంటుండు అరే పెళ్లి కాగానేడు శానతనం చచ్చిపోయింది. పెళ్లి అయినా పెళ్లి కాకుండా శానేమని అంటున్నావా? మళ్ళా చాపానికి యూట్యూబ్ ఉంటే మన లేకపోతే వెళ్ళిపోమని మచ్చా గిచ్చా అదో మొత్తం బచ్చా అయిపోతున్నాడు. నరం నీకు వస్తుందిరా బాబు జరం. 2 నిమిషాలు అందరూ వెళ్ళిపోరు రా గ్రౌండ్ లోకి రైట్ అయిపోరు. అరే అవురా గంట చిన్నగా ఇట్లా కొడుతున్నా చచ్చిపోని డైరెక్ట్ కాలిపిలి. మా అమ్మ పైప్ పెట్టి అడుగుతుంది ఇట్లా మెట్లు అన్ని. ఎందుకు బాత్రూమ్ ఎన్నేసి వస్తుందిరా పోదాం నడరా రే. తెలియడానికి నొప్పే నాకు బాత్రూమ్ లో అంతా. ఇగో ఇదంతా మండి ఎర్రా అయింది ఇదంతా తెలుసా? అరే అది వేరేదిరా ఇది నరమే నరం. షాట్ లేదు. కాళ్ళు వీడి దగ్గేస్తా పిచ్చిలేస్తే కాళ్ళు డైరెక్ట్ నరమే నరం పట్టినట్టుంది పెట్టే మస్తు వస్తుంది. కూడా చూసుకోమా నాన్ని. గుండీలు తినిగిపోతాయి మొత్తం. ఎందుకు తర్వాత చెప్తా. మా ఇంట్లో చుట్టాలు వస్తే బాత్రూమ్ లోకి ఇంట్లోకి తిరిగితే మామ ఇజ్జత్ పోయింది. ఈ చెయ్యి పైకి లేచిందా? ఒక నిమిషం. ఈ చెయ్యి పైకి లేచిందిరా డాన్సర్. ఒక నిమిషం ఆగు డాన్సర్ గరమ్మా. తెలుసా చింపేసా చెట్టు మీద ఎన్నెన్నో అనుకుంటాం,
భయ నువ్వు కూర్చో బాడీ ఉంటే కానీ అయిపోతుందా బెట్టే బ్రెయిన్ ఉండాలా బాడీ ఉంటే కాదు బ్రెయిన్ ఉండాలా మనిషికి నేనున్నా బక్క వేసేద్దాం చక్క అనుకుంటున్నా పెట్టే నన్ను నువ్వు డైరెక్ట్ నేపాల్ వేసేస్తా నేను చంపేసి నా పొరోళ్ళు చంపేస్తా అంటారు నేను షెడ్డిపో ఒకసారి షెడ్డిపో అరే దమా ఖరాబ్ ఏకుర్రా బయలు కొట్టేస్తాను ఎత్తిలని అరే ఆగరా ఒక నిమిషం అంటే చెయ్యి అయితే 2 నిమిషాలు చూడరా ఒక నిమిషం నొస్తుందిరా పోయి నాకు అయితే లేదు అరే నిజమే ఒట్టే చెప్పు అరే నిజంగా రా పోయి ఒకసారి చూపిరా పబ్లిక్ లేదురా పోయి జర హైట్ అయింది ఇక్కడ చూడు ఇక్కడ లేదు ఇక్కడ లేదు చూడు మళ్ళీ ఇలా లేదు చూడు ఇలా స్లాండ్ ఉంది బయటకు వచ్చి పిచ్చోన్ మారాను చెయ్యి లేచిందిరా చెయ్యి మౌనరంకుల్ డైరెక్ట్ చంపేస్తా అంటుండు అరే అని ఎవరికైనా చూపించండి రా వదిలేయకండి రా బాబు అని అలాగా ఎందుకురా మీ ఓనర్ అంకుల్ ఎందుకు వచ్చి అరే వాటరు కిందోళ్ళకి మాకు లొల్లి అయింది దీని వల్ల అయింది లొల్లి ఎందుకు నలుగురు 4 రా పోయి కింద 4 ఇల్లులు ఉంటాయి మా ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఏం చేయాలి అందరు పట్టుకున్నాక మేము పట్టుకోవాలి ఆ రోజు డైరెక్ట్ మేము పట్టుకున్నాం కింద కాల్ చేసి వెళ్ళిపోతా అంటారు వాళ్ళు ఎందుకు కాల్ చేస్తా అంటారు ఇన్వాల్వ్ దేనికి బాత్రూమ్ పోయి వాసన చంపేస్తా కాలిపిలి నన్ను చంపేసే లోపల నేను చంపేసి డైరెక్ట్ ఒక చిర్లాపల్లిలో నేను ఎత్తి నీ పేగులు మొండా మార్కెట్ లో అమ్ముతా 1/2 కిలోల అరే నీ అబ్బా డైరెక్ట్ నా చేయి తక్కువైనాక ఇట్లా కనబడ్డాడు తక్కువ హాస్పిటల్ పోకపోతే నాడు కేపాలి ఈ సెర్లాక్స్ గాడు ఏమేమో మాట్లాడుతుండు అన్న ఈ సెర్లాక్స్ గాడు ఏమేమో మాట్లాడుతుండు వానికి నాకు మోషన్ టాబ్లెట్ చూడు బక్కాయి పిల్లలు ఇంతున్నాయి ఇగో ఇంత అయినాయి పిల్లలు ఇంతున్నాయి ఇగో ఇంత అయినాయి ఇంత నిజంగా ఇవి 2 ఇస్తలే నాకు ఆ రోజు మా భార్య బర్త్డే ఇంకా ఆ రోజు 3 తారీఖు రోజు మాట 2-3 సార్లు బాత్రూమ్ పోతే వెళ్తేంగిరు నన్ను మీరు నవ్వు అనిపిస్తుంది చాప నువ్వు నవ్వాకరా రే డైరెక్ట్ చంపేస్తారా అరే నీ పక్కన ఉన్నా నేనేమన్నా నేను లిమ్కా తెచ్చిండు పోనీ లిమ్కా అంటే అలా మోషన్ టాబ్లెట్ ఇస్తావా బెట్టే 7-1 రా నేను తలుచుకున్నానుకో 3 గంటల రాత్రి మీ అయ్యాయి 3 పాయలు ఉండేవి మళ్ళా పెడితే పెయిన్ ఏమని పోతుంది అరే అమృతాంజం ఏందానా ఆయన ముఖంకి అమృతాంజం పెడతారా అమృత పాలు పోసుడు ఎక్కువ ఆయనకి అమృతాంజం లేక బక్క ఉన్నా కాదు చేసేస్తాను నేను చక్కగా నాకు నిజంగా తాకింది రైలు పట్టాల రెక్కలు కడి చేస్తావి రైలు పట్టాల రెక్కలు ట్రైన్ పోదిడికి పట్టుకోరా రాసు ఒకసారి అమృతాంతం వచ్చింది అమృతాంజం రాస్తురా ఇంకా అంటే ఇంతవరకు వచ్చింది కథ ఇక్కడ ఇంటికి వెళ్ళి పెరుగుతలేవు ఇక్కడ నాకు తెలుసు ఇంకా అమృతాంజం పెట్టి రాస్తురానికి యూట్యూబ్ కాడికి మళ్ళా యూట్యూబ్ మొత్తం అరే ఇటు అటు అయిందనుకో చెయ్యిరా అదే అది రైట్ హ్యాండ్ ఇంకా కానీ రైట్ కానీ ఆడు నొప్పి ఉంది ఎక్కువ బాడు ఉంది నేను వండ పెడతా అనుకుంటున్నావు అయ్యడు నేనెందుకు చచ్చిపోయినా అని పాడాబి మోయా నేను అరే మరి అంత కఠినం కాదు నేను అంతే ఇచ్చోని మీరు ఒర్రా పోయి ఒర్రే భయా నీళ్ళు చెప్పూరొద్దు నాకు మోషన్ టాబ్లెట్ ఇచ్చినప్పుడు నువ్వు ఉన్నావా మామ మోషన్ టాబ్లెట్ వేరా చెయ్యి ఇరుగుతుంది తల కూడా వలుగుతుంది నా తల అడిగినప్పుడు మళ్ళీ అనలేవేం రాని తల అని చెప్పి తెలియదు చెయ్యి ఎరిగింది నెక్స్ట్ టైం చంపేస్తా డైరెక్ట్ తెలుసా మా భార్య బర్త్డే రోజు కేక్ కోస్తుంటే బాత్రూమ్ లకి ఇంట్లోకి తిరిగితే మెంటల్ అవుతురు ఇంట్లో పోనీకి రాని నా తానుండే మెంటల్ కల్లా మనం చాపా అరే నీ మంచుగా మంచి మనసు చెయ్యి కాదు చంపేస్తాను డైరెక్ట్ పోనీ తీసి పెట్టుడే మనం ఉబ్బుతుంది మళ్ళా ఉబ్బదా మోషన్ టాబ్లెట్ ఇచ్చినప్పుడు గుర్తు రాలే ఈసారి చెయ్యి ఎరిగింది చూసుడు గీసుడు ఉంటది పెట్టే మన తానా నన్ను పోయి చింటారు ఇంటికి చిన్నోని ఎవడు అడిగాడు చేయి మంచి చేపిస్తారా చేతి ఇంట్లో పట్టుకొని వచ్చారు అసలు తెలియాలని చంపేస్తుండే డైరెక్ట్ చెయ్యి రగొట్టిని అంతే మోషన్ టాబ్లెట్ వేసి పెద్ద తమాషా వేసేసి మస్తు పెయిన్ బర్దాష్ చేసుకుంటున్నా
బారమే పడదా చేసుకుంటున్నా అన్నా అది ముందు చేయాలని చేయగానే అన్నా నువ్వు చచ్చిపోతానా మొత్తం రక్తంతో కోసుకొని చచ్చిపోతా మొత్తం. ఏం చెప్పావురా డాన్సర్ నీకేందో చూపిస్తున్నా నేను చూడు కుల్లా చెప్తున్నా. దీనికి విసులు ఒకటే సరిపోదు. నీ చెయ్యిర ఒకటి తీసుకొచ్చి అనుకుంటున్నావా నువ్వు? కేపాల్ నేను చంపి పంపిస్తా నేపాల్ పెట్టే బచ్చేరే వాడికి 8 సార్లు చెప్పింది. నా చేయి నొప్పికి ఇంకా కామెడీగా ఏదో తీసుకుంటుండు. ఇప్పుడు ఏంద్రా డైరెక్ట్ ఇంపుడే ఉంటుంది. తమాషా పూర్వం మీరా నువ్వు బాడీ ఉండగానే కాదురా బిడ్డ బ్రెయిన్ ఉండాలా. ఏం రా ఇవి సర్కార్ గాంధీ టాటోలు గిట్టోలు రిమెంబర్ అంటే ఏంద్రా గుర్తుకి అంతే ఏంద్రా. కూడా క్యాసెట్ వేసుకొని చూడు అప్పట్లో క్యాసెట్ లో పెడతాడు చూడు టేబుల్ అట్లా కడుపుకి వేసుకొని నించోతా చొరస్తా మీద ఇట్లా వస్తుంది. అయ్యా నొచ్చుడేంద్రా ఉబ్బరాది. నాకు దౌడాలు వాళ్ళు ఎక్కువ అట్లనే కుట్లు వేపియాలి ఇప్పటి వరకు. వంత తమాషి మీద 300 రూపాయలు ఖర్చు పెట్టిద్దామని అంది అంతే. అరే నొస్తుందిరా అదే నాకు కాలిపిల్లి అస్సి మజాక్ ఆడుతున్నాడు. మజాక్ కాదు పెట్టే అంత ఉబ్బర్ తక్కువైంది అనుకో చూపిస్తా నేను ఏందో సన్న వేసుకోరా బాబా కుండలాగా పెట్టుకున్నావు అనకుండా ఎదురుగుట్టలాగా. ఇది పొట్ట యాదగిరి కుట్ట. ఇప్పుడు నేను తొడాలి మీరు ఆపి తొడాలి మసాజ్ ఏం లేదన్నా జిమ్ వేస్తుంటుంటే ఇట్లా మనం ఇట్లా డబ్బులు కొడుతుంటాం కదా ఇట్లా నరం మామూలుగా పట్టేసింది. అది నేను రాపి ఆల్రెడీ అయిపోయింది నొప్పి సెట్ అయిపోయింది. మళ్ళీ ఏమైందంటే డాన్సర్ ఆడు దన్మని ఆడ చూసుకోకుండా దట్మంటే బ్యాక్ డోర్ కొట్టేసింది వాడు. అంటే భయం అవుతుంది అని చేయి మన అరే నేను 10th లో ఉన్నప్పుడు 7th క్లాస్ పోరోడు చిన్న పోరోడు అంగన్వాడి బాల్వాడి ఏడుందో వెళ్ళకపోతుండే ఇంక అన్నారులా చేయి మంచి అయితే అదే ఏం చేయాలి ఆడ చెయ్యి మంచి అయినా పానంతో మాట్లాడుతా చూపిస్తా ఏం చేయాలి బాబు. అంటే మీకు డెకరేషన్ పట్ట 30 రూపాయలు మీటర్ కట్టేస్తా నేనే కొనికి పట్టి ఆడుతారు ఎక్కింది. మేజర్ ఎఫెక్ట్ ఏమైనా అయిందా మామ? బనా మెల్ల ఇష్టం అన్నా మెల్లగా అన్న మెల్ల మజాక్ ఇట్లా అయింది. మజాక్ నేను చూపిస్తే ఏందో మెడల మీద కొట్టినా మెడల మీద రాపించుకుంటావా? పైసలు ఎక్కువ ఉండే అంతా మస్తీ నీ తప్ప. అసలు 30 రూపాయలు మీద బస్సులో డెకరేషన్ పట్ట కొని చూడుతుండే నేనే కేపాల్ నేపాలని కట్టి పట్టి కట్టిస్తున్నావు. ఇంకా తమాషా వైన్స్ కాడ నుంచే పెడదాం దియా వైన్స్ కాడ ఒక డబ్బి ఒక నీళ్ళ డబ్బా నీళ్ళు పోసుకోమా ఇట్లా మీరు నొప్పి ఉంటే ఏం మజాక్ ఆడుతారు బయట. అరే బాబు అవన్నీ ఉబ్బర్ రాబోయ్. సరే ఆర్డర్ ఎంత మజాక్ దినాకరా అని టైం వస్తుంది ఒక దినం టైం ఉన్నదాడ తీసుకో నీ కాడికి వస్తే తీసుకుంటే. అన్నా ఇది ఎన్ని డేస్ తక్కువ అవుతావు అన్న మళ్ళీ రావడితే ఇది చేయిస్తారు అన్న ఇది ఎప్పుడు కడతామని అడుగు. అర్థమైందా? ఇది ఎప్పుడు మజాక్ ఆడక బాయ్ జర్రా ఒక 10 తప్పు ఆనికి ఇంత బ్యాడ్తో వీడు యాక్టింగ్ ఎట్లే యాక్టింగ్ నేను వేస్తా నాకు బి కట్టిస్తావా? కనిపిస్తారా మీకన్నా ఎక్కువ నా నాకు బి కట్టిస్తా ఇరిగిందిరా అంతే పెట్టుకొని తోడు బ్యాండ్ లాగా ఏం కొడుతావు టాషా ఏంద్రా ఇట్లుంది మజాక్ ఆడుతారు చాలా మజాక్ చూపిస్తా నేను ఏందో చంపేస్తా అంటారు నా పొరలు. నేను డైరెక్ట్ మొండా మార్కెట్ లో అమ్ముతా అంటారు తెలుసు. ఇంటి కాడ నుంచి నోడకమ్మా అంటాడు ఎట్లుంటే ఓడేవాడు ఇట్లుంటే జాలిదాయ 10-10 20 వేస్తాడు. 50 వేసాడు 100 వేస్తాడు. ముఖం పట్టి వచ్చి నేను ఏదైనా జాకెట్ సైజ్ లాగా ఎవడింది ఎట్లుంది జాకెట్ ఇడికే ఉంటాయి. మజాక్ ఆడుతారు ఆడు నాకు బి టైం వస్తుంది కొన్ని రోజులు బి కాదు ఒక 3-4 రోజులలోనే టైం వస్తుంది. ఇంత పెద్ద పని చేసిండు టైం 3-4 మళ్ళా మీరు ఇట్లా కామెంట్లు పెట్టి
వీడు బక్కకు కాకపోవడం కారణం ఏంటంటే ఇటు చిన్నప్పటి నుంచి రిలాక్స్ దాకా ఇట్లా అయిపోయిండు పేషెంట్ లాగా అయింది. ఇప్పుడు వింటున్నారా ఇప్పుడు చిన్న పిల్లలకి భయపడతారు అదేనంటారు ఈయన ముఖం చూపిస్తే అన్ని వచ్చేస్తాయి వాళ్ళకి. తెలివి ఉండాలి ఎట్లా కొట్టి ఎట్లా వండే పెట్టాలి అని గ్యాస్ రా ఇదంతా ఇది గ్యాస్ నాది గ్యాస్ అంట పెట్టే ఇది సిఎన్జి అంట ఏందో మరి ఉంటాయి మన డైరెక్ట్ అయ్యేదైతే తప్పు చేసేసిండు చెప్తున్నా చాప ఇప్పుడైతే చెయ్యరిగింది మళ్ళీ నాకేమని చేస్తే డైరెక్ట్ చంపేస్తున్నా పెట్టే సరే ఆ వీడియోలో చూసుకుందాం ఏందో మరి దినాకర్ గారు ఎంతో చూడాలా పబ్లిక్ బాగా చూసి పబ్లిక్ దినాకర్ అన్న చింటువాను చెప్పమని సారీ చెప్పమని అయిపోతాడు మనం సారీ చెప్పం రైట్ అదే సారీ చెప్పుకునేటట్టు చేసుకుంటాం కానీ మనం సారీ కొట్లాడేటోడే కావాలి పెట్టి ఎప్పుడైనా ఇలా అయితే కాంప్రమైజ్ అవుతలేరు. నేను అస్సలు కాంప్రమైజ్ గాను. ఇక నెక్స్ట్ ఏమైతే మొత్తం మీకు చూపిస్తూనే ఉంటాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ చింటు అని పైన దిన్నవాడు ఎట్లాంటి రివెంజ్ తీసుకోవాలో కామెంట్ కూడా ఉంటాం గాయ్స్.